సన్నగా పండుకొని ప్రవరించు అని చెప్పిండు. అక్కడికి రారాదు కాదు అమ్మా బ్రాహ్మణ గుడికి వేడికి వచ్చిండు. అయ్యో దొంగను దొరకబడతాడు. గుడిసె కాడికి వచ్చిన రారాజు మాత్రం గుడిసె చుట్టూ మాత్రం తిరుగుకుంటూ మాత్రం కావలి కాస్త ఉన్నాడమ్మా. దొంగ కావలి కాచుకుంటా మన రాజు విదర్భ రాజు మాత్రం డేరు కొట్టుకుంటా ఉండని రోజు నాడు మరి పేద బ్రాహ్మణు అని గుడిసెలకు వచ్చే దొంగ ఎవరో తెలుసా? మనసుకొండలో ఉన్న మాయా శనివరుడు. అలనాడు శనివరుడు అడుగు పెట్టే కాడ గుంట ఓడెక్కడదయ్యా ఎండుంటే బంగారం నాడు మట్టి అవుతుంది, బంగారం ఉన్న మట్టి అవుతుంది. అలనాడు అడుగు పెడితే భయం. శనివరుడు అడుగు పెట్టే కాడ శని చుట్టుకపోడే. ఆ రోజు నాడు అలనాడు వేద బ్రాహ్మణయ్యా రాజుగారు ఇంటి వేయండు 5 వరాలు పట్టుకొచ్చిండు. వానికి ఆగం ఎత్తనని మనసుకొండలో ఉన్న మాయా శనివరుడు బయలు వస్తాండి. రామ రామ రామన్నో రామ రామ రామో రామ ఎడగల్లా వస్తాడు రామన్నారామో మనసు కొండల మద మదన మాయమైతండి అమ్మా. నీళ్లు దొరకాలని అలా పశువు దేవుడు కట్ట పెరగని బ్రహ్మదేవుడు పిల్ల బాల రగంపని అల్ల ప్రాణి బదులు ప్రవరించనియాలని అమ్మ గుడిసబేటి కట్టాడమ రామన్నారామో గుడిసబేటి కట్టిన నారాడు గుడిసె కలమల కావలి గాయబట్టను. మరి గుడిసెల సొరపడత రాని వస్తుడు అటు ఇటు చూసుకుంటూ వస్తున్న రాజు విదర్భ రాజు కావలి కాస్త ఉన్నాడు. గుడిసెకు తలుపులు పెట్టి ఉండగా మొత్తం గుడిసె కూరిపిండ రాబడుతున్న రాజు విదర్భ రాజు కన్నవారు చూసినాడు. ఎవరివిరా అరే ఈ గుడిసె కాడికి వచ్చి బెదిరిస్తాను నేనెవరు, నేను విలవదార నేను ఎవరునో కాదు రాజు రాజు విదర్భ మహారాజన్ రా రాజు విదర్భరాజు నేను గజ దొంగను. అరే దొంగ అని చెప్పుకుంటానికే సిగ్గుచేటు. గజ దొంగ అని కల్లా దొంగలకు గజ దొంగ ఉంటారా అంటే పెద్ద దొంగ అన్నట్టు దొంగల్లా. అరే లంగలకు ఒక మంచి లంగ ఉంటాడు చూడు, దొంగల గజ దొంగ అంటే పెద్ద దొంగ అన్నట్టు. పెద్ద దొంగ కొంచెం మంచి లంగ అన్నట్టు. అరే మరి ఇంకటువంటి ఈ గుడిసెలో ఏమున్నాడు సొత్తు అన్నవరా? ఏమున్నాడు సొత్తుడు కాదు. ఈ గుడిసెలు వచ్చా అడిగాదు నువ్వేవాడు. అరే ఈ గుడిసెలు నీకు ఏం దొరికినా ముక్తి ఫలం అంటావు. అలా అడుగు పెట్టిపోతే చాలు నాకు. అరే గుడిసెలే ఉంటదిరా మంచి మంచి బంగుళాలు దోయాలి. పోయి బంగాళ చేపలు దోయపోయినవరా? అవి నాకు అవసరం లేదు. అరే బంగారం ఏమిటికి రా, అది నాకు అవసరం లేదు. ఇదే పండాలి పొక్కవేంది ఇదే చేస్తాను, ఇదే నాకు లక్ష్యం. అట్లా అట్లా కాకపోతే నా ఇంటికి రారా ఎండి ముళ్ళ కట్టి సాగలమ్ముతా. అరే నీ ఎండి ఎందుకు, నీ బంగారం ఎందుకు, నీ ఇంటికి రావాలి. అరే నీ లెక్కెంత నీ విషాదం ఎంత ఏమనుకుంటున్నావు రా? ఎంతటి వాడవరా నాతో ఎదురు మాట్లాడా అరే తప్పుకోని వారి తల్లిదండ్రులు అది వేసుకోరా నీ అన్నదమ్ములారి
చేసి కొట్టిండు కానాడు మాత్రం ఇద్దరు ఇద్దరు రాదు కానాడు మాత్రం ఏడు గుర్తులు గుద్ద పట్టడమ్మ మాట రావద్దని మాత్రం పెరిగి ఇట్లా దెబ్బలు పడుతున్న మాత్రం చూడమ్మా శనివరుడు రాజు పాదము పట్టిండి శనివరుడు మాయా శనివరుడు అనుకోలేదు గజ దొంగ అనుకున్నాడు ఎవరు విధర్మరాజు వంగబెట్టి 3 గుద్దులు గుద్దిండు 3 బుక్కల పచ్చి రక్తం కక్కినాడు మాయా శనివరుడు శనివరుని కొట్టాడు ఎవరయ్యా అగో షావుకారు కుబిరుడు 3 గుద్దులు గుద్దిండు మరి అదే పోను వీరహంజనేయుడు అలనాడు 3 గుద్దులు గుద్దిండు మరి అలనాడు చూసినవా ఈనాడు మరి ఇప్పటికైనప్పటికైనా విధర్మరాజు 3 గుద్దులు గుద్దిండు ఇంకెవరయ్యా నలా చక్రవర్తి 3 గుద్దులు గుద్దిండు శనివారాన్ని ముట్టుకున్నవాడు అలనాడు ఒక్కనాడు పురిపల్లె ఒక్కనాడు ఆయిపల్లె తల్లి కోస పిల్ల కానలేదు పిల్ల కోస తల్లి కానలేదు శనివారుడు ఏమనుకున్నాడు విధర్మరాజు ఏమన్నా ఎరికేనా దోత్త నా ఇల్లు తోయిరా అలనాడు వత్త నా ఇంట్లో పడురా ఎండి ఏట్లాడుతుంది బంగారానికి ఏం కొదవలేదు అన్నాడు ఇక నీ బంగారం ఎంతనో ఇక నీ ఎండి ఎంతనో చూసుకుంటానే అనుకున్నాడు మాయా శనివరుడే అమ్మాయి రామా మళ్ళా ఇట్లా వచ్చావు నాడు వెళ్ళిపో నడుమొకరు పోతా సిటీలో పడతా వరంగల్ మొక్కలు వెళ్ళిపోతా అదే వీళ్ళ ఇళ్ళలో ఏం దోసుకుపోను అన్ని ఇంటి గుడిసెలు ఉన్నాయి అయితే బర్వరాజ బంగ్లా మీద ఉన్నాడు బంగ్లాలో పైసలు ఉంటాయి గుడిసెలలోనే పైసలు ఉంటాయి ఎందుకంటే పైసలన్నీ ఉడగొడితేనే బంగ్లా అవుతుందా ఎట్లయితే మరి అది అట్లా మాత్రం దెబ్బలు కొట్టినాక మాత్రం మాయ శనివరుడికి వెళ్ళిపోతాడు బ్రాహ్మణయ్య నువ్వు బాధపడకని మాట చెప్పిండా రాజు విదర్భరాజు ఆనాడు మాత్రం తెల్లంగా తెల్లార పోతుంది ఇంటికి చేరవచ్చిండు భార్య చేతి అన్నం తిన్నాడు మరి భార్య చేతి అన్నం తిన్నాడు రాజా దర్బారు వీడికి చేరవచ్చిండు మరి రాజా కట్టేకాడు మాత్రుడు ధనవంతుడిని పిలుచుకుని అయ్యా మహారాజా ధనవంతుడి అయ్యా అయ్యా నీ ముఖం తనతనం అంటారు అట్లా కదా తన అంటుంది అలా కళ కొడుతుంది ఇలా ఇవాళ కస్తూరికాడికి మంది రాలేదు ఎందుకు పంచాయతీ లేవు పంచాయతీ లేవు కాబట్టి వాళ్ళ మాత్రం మంచిగా ఉన్నారు కాబట్టి ఎవరు మంది రాలేదు నువ్వు ఊరేలే రాదు ఉత్తముడు అయితే పాలు వచ్చినట్టు ప్రజలు పొంగుతారు నువ్వు అలా నాడు ఏ పంచాయతీ లేదు నా భార్య అన్నది కదా నువ్వు కట్టం చేయద్దు చెవిటాడు పోద్దు కట్టలు పట్టుకురమ్మన్నది కట్టం చేయండి చెవిటాడు పది మరి కట్టల పైసలు పడతామని ఎట్లా అయితే ఏ కట్టం చేయాలి ఎట్లా కట్టం చేయద్దు చెవిటాడు పోద్దు కట్టలు పట్టుకురమ్మన్నది ఎట్లా పట్టుకురమ్మని అంటవా ఇగో పంచాయతీ ఎందుకంటే పంచాయతీ పుట్టియాలి ఇప్పుడు అందరు అంటారు కదా వాళ్ళకి గెట్రాలు వీకేసి రావాలి గెట్రాలు వీకెత్తారంటే తెలంగాణ పంచాయతీ కదా మనల్ని పిలుస్తారు పెద్ద నువ్వు పోతావు నేను పక్క నేను వస్తా ఇక పెద్ద చేస్తే నీకు 5,000 నాకు 5,000 ఇప్పుడు అట్లే తయారైతావు అవి అట్లా కట్టం చేయద్దు చెమట రావద్దు కట్టలు చేతులు నాకడం తయారైందంటే ఇప్పుడు మూతులు నాకడం తయారైంది ముద్ర నాకుతారు ఇప్పుడు మూతులు ఇప్పుడు మూతులు నాకడం తయారైంది అయితే అయ్యా నేను ఒక మాట ఏం మాట పంచాయతీ లేదు ఉన్నా లేకున్నా మనం టైం దాకా మనం ఉండాలి ప్రజలు ఉన్నా లేకున్నా మనం 3 గంటల దాకా ఈ కల్చర్ కార్డు ఉండాలి అంతే కదా 3 గంటల దాకా ఉండాలంటే ఉట్టి గుట్ట నిరుదవుతుంది టైం పాస్ కదా అని ఆట ఆడుకుందాం నిరుద రాకుండా పొద్దు అంటే మరి ఎట్లా మనం టైం పాస్ ఒక ఆట మొదలుపెట్టి ఆట ఆడుకుందాం అని అవి ఏం ఆట ఆడదాం రా మరి పచ్చీస పంజం భారీగా చూద్దాం రాజులు ఆడుకునే ఆట మాత్రం పచ్చీస పంజం పాలగా దూదాం సరే బిడ్డ అని మాత్రం మంత్రితో మరి నాతో ఆడతావరా నువ్వు నీతో ఆడతానని టైం పాస్ కు వట్టిగానే అగో మరి నాకు ఆట వస్తుందా నీ అంత ఆట వస్తుందా రాదు ఏదో నువ్వు అటు ఎత్తా నేను ఇటు ఎత్తా గట్లా అని ఇక్కడ వీళ్ళు మాత్రం ఆట మొదలు పెట్టి ఆటలు ఆడుకుంటూ ఉండని అమ్మమ్మ గారు వదునాడు మనసు కొండల్లో ఉన్న మాయాసనవరుడే ఏమో ఎత్తండు అలనాడు విధర్మరాజని ఆనాడు వరసీలు అందనాలు వేసి చూసే ధనవంతుడు విధర్మరాజు ఆట ఆడతారు ఇదే సందు అదే దెబ్బ ఇక వెళ్ళిపోతా నాడు రాజ్యపక్షుడు ఏ పది నా పేరు శనివరుడు కాదు 60 ఏళ్ళ పెద్దవాడిని సవతారం వేసుకున్నాడు గోడ బ్రాహ్మణేశం కట్టి అనాథనం అంట ఎట్లా వస్తున్నాడమ్మా రామో హరి హరి రామ హరి రామ
అలనాడు శివనందుల కోటల ఉడతాడమ్మా పెద్దవాడి చదువుతాను వేసుకున్నాడు కోడ బ్రాహ్మణ ఏజ కట్టుకొని కత్తిని ముందర కూర్చొని ఓ కొడుకురాలా ఎవరివిరా కొడుక నేను ఊళ్ళో వీకెళ్ళి పల్లెల వీకెళ్ళి ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా బిడ్డ ఇక అలనాడు ఆట ఆడుకుంటా పాట పాడుకున్నా ధనమంత్రి వారి బాధ ఏంటో అడుగు ముసలోడు ఇగో బిడ్డ ఒక్క మాట ఇక నేను ఆట ఆడుకున్నా పాట పాడుకున్నా మీరు రాజు ఏం చేస్తారు బిడ్డ మీరిద్దరు ఆట ఆడుకుంటారు ఆట ఆడతారు బిడ్డ ఇగో నేను రావంగా బిడ్డ ఇదే కూడా ఉపదానం ఈ ఊగుడు ఊగుడు బిడ్డ హైదరాబాద్ కాడ 6 గంటల బయలు వెళ్తే ఏమునాడ వేటలకు 7 ఆటలకు ఎర్రబోతాం ఒక్కటే గంట ఇది నా మీద లంజల బస్సులు లగ్జరీ బస్సులను అదే బిడ్డ లోపలికి ఎక్కిన ఇతరుగా చెరకిచ్చుకపోతుంది కానీ రైస్ మిల్ జరుడునట్టే ఊతాను కొడుక అని ఒక మాట ఎత్తు పాస్ అవుతుంది కానీ బిడ్డ ఆట ఆడతారు ఇగో బిడ్డ నేను రాంగ ఊళ్ళపడి ఉపదానం తీసుకొచ్చుకున్నా నాకు ఆలి మీది ప్రేమ తీరింది కానీ ఆట మీది ప్రేమ తీరలే నువ్వేంది ఆట ఆడతావా మీరు రాజుతోటి ఒక ఆట ఆడిపోతా బిడ్డ సచిన జీవిన సరిగా ముడుతుంది నీకు నాశనగానే ఓడింది ఆయన తోటి మంచి మంచులు ఎవరు అన్నా గానీ ఆయనతో అందరూ ఓడిపోవుడే ఆయన మీద ఆట ఆడి గెలిచినోడు ఎవరు లేరు ఇప్పుడు ఆ వద్ద వరాలు ముచ్చాలు పట్టుకొని సప్పుడే ఎట్లా వచ్చినో గట్ల పో సచ్చినా మంచిదే బతికినా మంచిదే ఆట ఆడియాలి ఆట ఆడి చచ్చిపోయినా మంచిదే ఇగో చెడుగంతా దుర్బుద్ధి వద్దరా నా మాట నేను మంచి బతక చెప్తాను నేనేంద్రా నువ్వు బతుకు తెరువు చెప్పినా నేనేం చెప్పినా నాకు ఆట మీద ప్రేమ మరి మీరిద్దరు ఏమైనా పెట్టుకున్నారా మీ ఇద్దరు ఏం పెట్టుకో ఆయన రాదేరని మంత్రి నా దగ్గరే ఉన్నదిరా మేమిద్దరం ఏం పెట్టుకుంటా చెప్పు ఆట మీద ఏమన్నా డబ్బులు పెట్టిరా అంటున్నా డబ్బులు ఇప్పుడు మేము ఏం పెట్టుకోలేదు ఒట్టుకెళ్ళి టైం పాస్ కాడుకుంటాను మేము అదే నీళ్ళలో ఏలు పెట్టి నాకుతామన్నా రుచి ఉంటాడు అయ్యా వాడు ఎవరు దొరికేనా అన్న మీద సైదీరింది ఆడ మీద సైదీరింది ఆట మీద సైదీరింది అంటాను వాడు నిద్ర ఆడతాడయ్యా ముసలోడు నాతోటి ఆట ఆడి మాత్రం వాడు ఆటల మరి డాబు పంపుకి ఏం పెడతాడు వరాల ముచ్చాలు తెచ్చినాడు వాడు చెప్పులు మూగలు బుద్ధ కిరీటాలు మన కిరీటాలు కిల్లారు వల్లారు మనకి ఇవాళ మాత్రం నాతోటి ఆట ఆడాలని ఆట ఆడదు కానీ 3 ఆటలు బిడ్డ 3 డాబులు 3 ఆటలు ఆడితే 3 ఆటలు ఓడిపోయింది అనుకో 3 ఆటల్లో నేను ఓడిపోతే నా దగ్గర ఉన్న గంటల శంకులు మూగలు అవి ఇచ్చి 3 ఏళ్లకై రుణం పుట్ట కోసి పెట్టుకుని రాజ్యం వెనక నేను వెళ్ళిపోతా ఒక్కవేళ నువ్వు ఓడిపోయావు అనుకో నువ్వు అలనాడు రాజ్యాన్ని దేశాన్ని భార్య తీసుకొని నీ కొడుకుని ఎత్తుకొని కట్టు బట్టలు తోటి రాజ్య బస్సు వెళ్ళిపోవాలి సరేనా నాతో ఆట ఆడుతురా ఆట నాలా రాదు ఊరు పట్టు ఉడత పట్టు ఇక మీదే సాగుతుంది మీద అయిపోయినాక వెనక తీరిన చూద్దాం శనివారుడు అని తెలుగు గానాడు మొత్తం ఆట ఆడతానంటే ఎవడో పెద్ద మంది అనుకున్నాడు మరి నీ దగ్గర ఏమున్నాయంటే మొత్తం వరాలు ముత్యాలు ఆటలు ఉన్నాయని చెప్పిండు ఆటలు మొదలు పెట్టింది హరమదేవా గిల్లా గవాల తీరంగా కూడా గిడుపుతా ఉన్నాడంగా ధరణి మీదానే ఉరకావో తీరంగా ధరణి మీదానే ఉరకావో తీరంగా అరే ధనమంత్రి డాబు ఎవరు పడ్డ చూడరా మనదే ఆట అనగా వాళ్ళ చూడు అరే మళ్ళా గవాలు సీద్రవటీరంగా వారి ఏంటి పెట్టినను అదేంటి బంగారం అని పెట్టు బంగారు పాన్సు డబ్బు మళ్ళా గవాలు సీద్రవటీరంగా గిల్లానే గవాలైతేరంగా ధరణి మీదానే ఉరకవో తీరంగా మాయమ్మ ధరణి మీదానే ఉరకవో తీరంగా మరి బిడ్డ ధనమంత్రి మరి ఎట్లా చూడవమ్మా మరి మళ్ళీ డాబు కొమ్మకి ఏం పెడతారు ఎవరు చెప్తే చెప్పాలి నువ్వు మంచిగా చెప్పినా అనుకో బంగారు కోల ఇప్పటికైనా ఓను వారి
మంచి మాట పోయి చెప్తాను రాజు ఓడిపోతావు. ఓడిపోయినా మంచిదేనా పానం పోయినా మంచిదే. అవన్నీ బాణం పోతే మళ్ళా ఆట ఆడితే చూడవమ్మా 3 ఆటలు వనమంతరాజు ధర్మరాజు గెలిచిండు గారే రామంగా. వద్దని 3 ఆటల్లో ఓడిపోయిండు. మాయా శనివరుడికి ఏం అర్థం కాలే. ఇదేమి చిత్రం, ఇదేమి కలిమాయ. నేను ఎట్లా ఓడిపోతున్నావు అనుకున్నాడు. అయినా పర్వాలేదని నడుచుకున్న సిలికల ముఖం చిన్న చేసుకుని అవసరం ముఖం అలుగుచ్చుకొని ఈ ధర్మరాజు నేను ఎట్లా ఓడియకపోతున్నానని అలా నాడు మెచ్చి దిగుతాడు. అలా కచ్చీలు దిగిపోతాను నేను ఎవరు కన్నా ఏ పల్లె కన్నా పోతాను. ధర్మరాజు కళ్ళ చూసిండు. మరి ముసలోడు చూసినవా నటువంటి ఆమాస కైపుట్టాడు పున్నాడు పుట్టిపోయి తట్టాడు. మరి ఎంత గానీ వాళ్ళ అన్ని కూడా కొట్టుకొని ధనవంతుని. అయ్యా రాజులాలా ఇగో మన ఊళ్ళోకి వెళ్ళి బాధపడకుండా పోయిన వ్యక్తి ఎవరు లేరు. ఎవరు లేరు. మరి దగ్గర పిలిచినాం ఎవరైనా ఆకలి వస్తే అన్నం మెట్టి వాళ్ళని వెళ్ళగొచ్చాం. అల్ల మందికి ఇచ్చి వెళ్ళగొచ్చాం. ఇవాళ ముసలోడు వరాల వాయ ముచ్చాల వాయ టెంపుల్ రావడం అన్ని వేరేయి. నేను పేదవాడు అయిపోయాడు. మన ఊళ్ళోకి వెళ్ళి వాడు బాధపడకుండా పోతాడు. అయ్యా ఇదే నాకే ఇస్తాయి. ఇదేంది రాయి దుగ్గాని ఆయన నాకిస్తే ఎంగిలి కదా. అందుకే ఆయన నాకిస్తానని నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఆయన నాకిస్తానని నేను తీస్తే నీకు ఇస్తాను బిడ్డ. ఎంగిలి కాకుండా అయ్యా నేను చెప్తున్నా ధర్మాత్తులు ఉన్నట్టుగా. నేను ధర్మాత్తులు అంటే ధర్మాత్తులు నేను పుణ్యాత్తును పుణ్యాత్తును పెళ్లి పోతానంట. పప్పానం దొరికిందట బిడ్డ. పరమానం దొరికిందా? పరమానం దొరికిందట. కొడకా నేను చెప్తే బిడ్డ నా మాట వినర్రా. అయిపోయా ఇగో ఇదేంటి దొరికా రాయి దుగ్గానా. ఇక్కడ కలవ రాయి దుగ్గాను. రాయి దుగ్గానా ఇది పట్టుకొని ఉస్నాబాద్ బస్ ఎక్కు. ఇక్కడ ఎక్కువ ఇక్కడ మొదలు పెట్టద్దు. ఉసినా నడిచిపోవాలనా? అదే ఇది ఇక్కడ అక్కడ దాకా ఇక్కడ బస్ ఎక్కువ ఉసినా దిగువాను. ఇక్కడ బస్ ఎక్కి ఉస్నాలు దిగు. ఉస్నాబాద్ బస్ ఎక్కి హనుమకొండలు దిగు. అటు మళ్ళీ అటు వెళ్ళిపోవాలనా? హనుమకొండలు దిగి టిఫిన్ చెయ్యి. సాదాగు ఇక మళ్ళా ఆడ నీ భార్య కొని కొడుకుల బిడ్డ నీ బట్టలు తీసుకో. ఈ రాయి దుగ్గాను. ఈ రాయి దగ్గర రాంగ రాంగ అక్కడ మడికొండలు దిగు. అటు వెళ్ళిపోవాలనా? అదే ఆ మడికొండ నుంచి అట్లా పడి నారాయణగిరికి రా. నారాయణ కాడ మళ్ళీ బస్ ఎక్కు. ఆ నుంచి రాంగ 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 ఎక్కడికి వస్తావయ్యా సూరదపల్లికి రా. మూల కొట్టుకు ఆడ బస్ ఎక్కి వచ్చి వేలేర్ల దిగు. వేలేర్ల బస్ ఎక్కి మళ్ళీ ఇంత సంచేపల్లి అక్కడ దిగు బిడ్డ. మూలవే దిగు. ఆ మూల ఎదురు ఎదురుల బిల్డింగ్ కాడ దిగు. ఆ ఇంటి ఉంటది నీ భార్యగా మూసంది ఉంటది. పిలుచుకుంటా ఇవో రూపాయి అసలు ఈ ఊరు దాడుతున్నా నేను అని చెప్తా. చెప్పే పెద్ద ఇగో ఇట్లా ఇసోటి పెట్టగల తల్లి అన్నట్టు నేను. అరే రే గారు వదినాడు ఏమి చేస్తానమ్మా. రాగి దుర్గాన్ని పట్టుకుని ఎక్కడ పోవాలి అలనాడు కొడగాను వేరే ఎండలో పోతాను. మరి కొట్టేటి ఎండలో పెట్టేటి గాలిలో పోతాను. కన్నా పోయి ముందు ముందు పోగా కనకనక రేపెళ్ళదు అపారం. అల్ల మచ్చిక తాగలనాడు ప్రాణం దక్కించుకోమన్నారు. పైస పట్టుకొని అమ్మాయి ఏకుని రంజన దోతకి పట్టుకొని రామం కనకనక రేపెళ్ళ దాపారం రానవచ్చనమ్మా. అమ్మ కొల్లయింది తల్లులారా కొల్లయింది తల్లులారా తల్లన్నా వయ్యరా. అమ్మ కొల్లయింది తల్లులారా తల్లన్నా వయ్యరా. కనకనక రేపెళ్ళ దాపారం దానాడు చల్లవయ్యవని ఆనాడు అంగోలు వదినమ్మా. ఎవరమ్మా ఇంటి కోడలా కోడలు మల్లవా కోడలు కౌరవ కౌరవ్వా ఆంటీ మల్లవా కోడల కోడలు కోరు మల్లవా అంతే.